మీ మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ వినాయక చవితి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. అక్కడే అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. డిఫరెన్స్ అనిపించిందా అంటే మీరు పుట్టింట్లో చేసుకున్న దానికి ఇక్కడ చేసుకున్న దానికి? లేదండి, అంటే ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో నాకు వదిలేస్తారు, నేను ఉంటే నువ్వు ఎలా చేస్తావు అలా చేయమ్మా అని చెప్పి నాకు వదిలేస్తారు. సో వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అది చూడడం, ఆ డెకరేషన్ అవంతా వాళ్ళకి కూడా లైక్ ఓ బాగుందే ఇదేదో అన్నట్టు. లైక్ ఆ ఫస్ట్ వినాయక చవితి కానీ ఫస్ట్ శ్రావణ మాసం కానీ నేను మొత్తం అన్ని అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను. ఇంకా మా మావయ్య గారు ఏంటంటే ఎప్పుడు మావయ్య ఎక్కువ చేస్తారు పూజలు ఇంట్లో. ఇంకా మావయ్య పక్కకు జరిగి ఇంకా నాకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు అనమాట. సో ఆయన ఉండి పక్కన కథ చదవడం, మంత్రాలు చదవడం ఇలాంటివన్నీ ఆయన చేశారు ఆ రోజు. ఫస్ట్ మట్టి గణేషుని చేసేవారా మీరు? ఇది వరకు లేదండి, ఒక 5-6 years నుంచి నేను మట్టి గణేష్ ఎక్కువ చేస్తున్నాము. మట్టి గణేష్ నే ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. లేదా అంటే ఇంట్లో గోధుమ పిండితో చేసింది కానీ బియ్య పిండితో చేసింది కానీ, లేదా మట్టి ఇంట్లోనే తెచ్చి ఇప్పుడు నా కొడుకుతో నేను చేయించాలనుకుంటున్నా. కొంచెం గోధుమలు ఇవన్నీ వేసి దాంట్లో అవి నెక్స్ట్ మళ్ళీ మనకి మొక్క వచ్చేలాగా చేయొచ్చు కదా అని ఒక ఐడియా. అంటే వాడికి తెలుస్తుంది కదా అసలు ఏదో పండగ అంటే టీవీలో కూర్చుని ప్రోగ్రాములు చూడడం కాదు కదా. సో అది తెలుస్తుంది వాడికి కూడా అని నేను అలా చేద్దామని అనుకుని అలా చేయడం జరిగింది. ఏం చెప్పారు శ్యామల గారు అని ఒక ఛానల్ పెట్టారు, మరి ఆ ఛానల్లో ఏం చేయబోతున్నారు? చాలా మంది నన్ను అడుగుతారు. వినాయక చవితి మొన్న కూడా శ్రావణ మాసం అప్పుడు కూడా అందరూ పెట్టారు, వరలక్ష్మి వ్రతం మీరు పెట్టలేదు ఏంటి? నేనేంటంటే పూజ చేస్తే నేను ఇంకా మొత్తం 100% ఆ పూజకి నేను అక్కడ న్యాయం చేయాలి. అలా అయితేనే నేను పూజ చేస్తా, లేకపోతే అసలు ఆ జోలికి కూడా పోను. నేను 100% కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టి చేయగలిగితేనే నేను చేస్తాను అనమాట. సో ఇప్పుడు షూట్ అనుకోండి, అంత కాన్సన్ట్రేటింగ్ గా మనం చేయడానికి ఉండదు. కొంచెం ఒకటి థాట్ నడుస్తుంటుంది, షూట్ అవుతుంది, కెమెరా ఉంది, కొంచెం అన్న కాన్షియస్ అవుతాం కదా. సో అది నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు ఆ డిస్టర్బెన్స్ పూజలో. సో అందుకని పూజలు మాత్రం చాలా పద్ధతిగా నాకు ప్రశాంతంగా జరిగేలా. నాకు ఇంట్లో ఎవరైనా మాట్లాడినా కోపం వచ్చేస్తూ ఉంటుంది పూజలు ప్రశాంతంగా ఉండాలి. సో అందుకే మా ఆయన వాళ్ళు కూడా నా పూజలు అయ్యాక లేస్తారు ఆ రోజు. సో అందుకే అదైతే షూట్ అయితే ఏం లేదు, జస్ట్ అదే ఈ గణేష్ ని తయారు చేయడమే చూపిద్దామని ఒక ఐడియా.